నకిలీ దేశం, నకిలీ ప్రజలు, నకిలీ మనస్తత్వాలు, చివరికి నకిలీ జడ్జిలు. ఇన్ని నకిలీల మధ్య ఒరిజినల్ ఏది లేదా అంటే ఉంది, ఆ దేశ ఉగ్రవాద సైన్యం. దాని సంగతి మనకెందుకు, ఈ నకిలీ జడ్జి ఏదో వెరైటీగా ఉంది, దాని గురించే మాట్లాడుకుందాం అనుకుంటే, పాకిస్తాన్ పత్రిక డాన్ వెలువరించిన కథనం ప్రకారం 2026 ఫిబ్రవరి 23న ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ తారిక్ మెహమూద్ జహంగీర్ అనే వ్యక్తిని నకిలీ జడ్జిగా గుర్తిస్తూ పదవి నుంచి తొలగించింది. అసలు ఏం జరిగింది? 1988లో అప్పటికి జస్టిస్ కాదులేండి, తారిక్ మెహమూద్ జహంగీర్ అనే వ్యక్తి ఒక నకిలీ ఎన్రోల్మెంట్తో లా పరీక్ష హాజరయ్యాడు, లా ఎంట్రన్స్ రాశాడు. ఆ నకిలీ ఎన్రోల్మెంట్తో సీట్ ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ లా చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆయన కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. దాంతో ఆయన 3 ఏళ్ల పాటు యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇంతియాజ్ అహ్మద్ అనే మరో వ్యక్తి హాల్ టికెట్ నెంబర్తో ఈయన పరీక్ష రాశాడు. నకిలీ పట్టా ఎలా వచ్చిందో తెలియదు. ఆయన 2020 కరోనా టైంలో ఆ దేశ హైకోర్టు జడ్జిగా అపాయింట్ కావడం జరిగింది. అప్పటి నుంచి తన వివరాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా నెగ్లెక్ట్ చేశాడు. దాంతో అత్యున్నత న్యాయస్థానమే కరాచీ యూనివర్సిటీకి లెటర్ రాసింది. కానీ అలాంటి విద్యార్థి ఎవరు మా కాలేజీలో చదవలేదు, మా యూనివర్సిటీలో చదవలేదు అని వాళ్ళు చెప్పడంతో ఈయనను పదవి నుంచి తొలగించారు. అంతా బాగానే ఉంది. కానీ ఈయన 5 ఇయర్స్లో డబ్బులు తీసుకొని ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చాడు, ఎన్ని నకిలీ జడ్జిమెంట్లు ఇచ్చాడు, అండ్ నకిలీ ఒరిజినల్ పక్క పెడితే అసలు ఈయన ఇచ్చిన జడ్జిమెంట్లన్నీ చెల్లుతాయా, మళ్ళీ మొదటి నుంచి విచారిస్తారా, ఆ దేవుడికే తెలియాలి.